బడా కార్పొరేట్ సంస్థలు అయితే మోడీ మీదన గరంగా ఉన్నాయి. ఎందుకంటే మోడీ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ పెంచండి అన్నట్టు. ఈవెన్ విద్యా సంస్థలకైనా విద్యా సంస్థలకి అట్లాగా పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకు చూసుకుంటే ఆ తిండి ద్వారా డబ్బులు, లేకపోతే అదనపు పుస్తకాల ద్వారా డబ్బులు, ఆ స్టడీ మెటీరియల్ ఈ స్టడీ మెటీరియల్ ఏదో ఒకటి అంటగట్టి వ్యాపారస్తులాగా దండుకుంటాయి. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అది లాస్, నిరంతర సంపాదన వాళ్ళ మీద అన్నది లాస్. అట్లాగే ఇటు వీళ్ళ చూసుకుంటే కార్పొరేట్ కంపెనీలు అనేది దాన్ని అడ్డు పెట్టుకుని, అంటే మొన్న కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించారు, అప్పుడు బాగానే ఉంది. తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లో క్రియేటివిటీ తగ్గిపోతుంది. రెండవది దాని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి క్యాబుల వాళ్ళ దగ్గర నుంచి ఇతరత్ర టెక్నికల్ వర్క్ చేసేటటువంటి వాళ్ళందరూ ఆఫీస్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటారు. వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే అక్కడ వాళ్ళకి పని ఉండట్లేదు, వాళ్ళ స్టాఫ్ తగ్గిపోతుంది. దాంతో ఉద్యోగాలకు కోల్పోయే పరిస్థితి. అసలే ఏంతో ఇంపాక్ట్ అయితే ఇప్పుడు ఇలా ఉద్యోగాలు పోతాయి అన్నటువంటి భయం ఉద్యోగుల్లో ఉంటే, సేమ్ టైం కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాలు అయితే ఉద్యోగులు మన దగ్గర కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మన మాట వినరు, మనల్ని పట్టించుకోరు. క్రిందసారి కరోనాలో చూసారు కదా, వాళ్ళు గుస్సాగా. కానీ పరిష్కారం ఏంటి ఎవరికి అర్థం కాదు.